హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో ఫేస్బుక్లో అప్లోడ్ అయింది. ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు. ఆ శ్మశానంలో ఎప్పుడూ కొన్ని షాడోస్ కనిపిస్తూ ఉంటాయంట. రాత్రుల్లో కొన్ని విచిత్రమైన ఫిగర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయంట. ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ ఒక రాత్రి అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళ వీడియోలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది. Yeah, definitely. Yeah, definitely. గాల్లో నుంచి ఒక వైట్ మిస్ట్ ఉన్నట్టుండే ప్రత్యక్షమైంది. అంతేకాకుండా అది చూడ్డానికి మనిషి ఆకారంలోనే ఉంది. ఒక్క సెకండ్ మాత్రమే కనిపించి మళ్ళీ ఉన్నట్టుండే మాయమైపోయింది. దీని డెన్సిటీని చూస్తే ఇది ఫాగ్ అవ్వడానికి ఛాన్సే లేదు. అంటే ఇది మంచు అవ్వడానికి ఛాన్సే లేదు. అంతేకాకుండా దాని ఆకారం సేమ్ టు సేమ్ మనిషిలాగే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒక శ్మశానంలో జరిగింది. ఒక హాంటెడ్ శ్మశానంలో జరిగింది. చైనాలో ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది. ఆ టూరిస్ట్ స్పాట్ ఏంటంటే ఒక మౌంటైన్. ఆ మౌంటైన్లో చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, అంటే కాటేజెస్ అన్నమాట. అలాంటి ఒక టూరిస్ట్ ప్లేస్ని గోస్ట్ మౌంటైన్ అని కూడా పిలుస్తారు. ఆ మౌంటైన్ పేరు బెంటెన్ యామా. అక్కడ దయ్యాలు చాలా ఎక్కువగా ఉండడంతో ఆ మౌంటైన్ని పూర్తిగా వెకేట్ చేసేశారు. అంటే ఇప్పుడు అక్కడ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ లేవు. అలాంటి ఒక గోస్ట్ మౌంటైన్ని ఒకతను విజిట్ చేయడానికి వెళ్ళాడు. అతను తీసిన వీడియోలో కొన్ని దయ్యాలు క్యాప్చర్ అయ్యాయి, కానీ అతను వీటిని లైవ్లో గమనించలేదు. వీడియోని ఎడిటింగ్ చేస్తున్నప్పుడే అతను కూడా ఈ గోస్ట్ ఫిగర్స్ని గమనించాడు. మీకేమైనా కనిపించిందా? ఇంకోసారి కరెక్ట్గా గమనించండి. చెట్ల మధ్యలో నుంచి ఒక తెల్లటి ఫేస్ కనిపిస్తోంది. అది చూడ్డానికి మనిషి ఫేస్ లాగా లేదు, పూర్తిగా తెల్ల రంగులో ఉంది. అసలు దాని ఒంటిలో రక్తమే లేనట్టు. అతను ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేసుకుంటూ మౌంటైన్ని మొత్తం తిరిగి చూస్తున్నప్పుడు అతని వీడియోలో ఇంకో దయ్యం కూడా క్యాప్చర్ అయింది. ఈ దయ్యం ఇంతకు ముందు కనిపించిన దయ్యం రెండు ఒకటే కాదు, రెండు వేరువేరులాగా ఉన్నాయి. ఈ దయ్యం అయితే రెండు చెట్ల మధ్యలో నించుని వెనక్కి తిరిగి చూస్తున్నట్టుగా ఉంది. ఇక్కడితో దయ్యాల టూర్ ఇంకా అయిపోలేదు. అతను ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇంకొక దయ్యం కూడా వీడియోలో క్యాప్చర్ అయింది. ఒక మిస్ట్ లాంటి ఫిగర్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నడుచుకుంటూ వెళ్తోంది. కానీ కరెక్ట్గా గమనిస్తే అది కూడా మనిషి కాదు, చూడ్డానికి ట్రాన్స్పరెంట్గానే ఉంది. అతను ఆ గోస్ట్ మౌంటైన్లో దాదాపు 2 గంటలు స్పెండ్ చేశాడు. 2 గంటల్లోనే అతని వీడియోలో 3 దయ్యాలు క్యాప్చర్ అయ్యాయి. అంటే ఆ మౌంటైన్లో ఇంకా ఎన్ని దయ్యాలు ఉన్నాయో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. అంత ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీని ఎందుకు వకేట్ చేసి వెళ్ళిపోయారో, అలాంటి ఒక టూరిస్ట్ ప్లేస్ని ఎందుకు అబండెంట్ చేశారో ఈ దెయ్యాల్ని చూసిన తర్వాత మీకు అర్థమైందనుకుంటా. ఇతను ఇటలీలో చాలా ఫేమస్ యూట్యూబర్. ఇతనికి ఒక గేమింగ్ ఛానల్ ఉంది. అలాంటి ఒక ఛానల్లో అతను లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు అతని బ్యాక్గ్రౌండ్లో కొన్ని బ్యాంగింగ్ సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి.
అతని వెనకున్న డోర్ దానికదే క్లోజ్ అవుతున్నట్టుగా సౌండ్స్ వస్తాయి. Curioso di vedere quello che accadrà. Dobbiamo scaricare la canzone. Ok ragazzi, fermi un secondo. ఇతనికి దయ్యాలంటే చాలా భయమంట. ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్తోనే అతను చాలా భయపడిపోయాడు. అసలు ఆ ఇంట్లో అతను కాకుండా వేరెవరూ లేరు. ఎవరైనా ఉన్నారేమో అనుకుని అతను చెక్ చేయడానికి ఇల్లంతా ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు. కానీ అతనికి ఆ ఇంట్లో వేరెవరూ కనిపించరు. అలాగని చెప్పి అతను లైవ్ స్ట్రీమ్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. అప్పుడక్కడ మళ్ళీ ఇది జరిగింది. Non so cosa sia successo, all'improvviso la porta del bagno si è Ragazzi, no vabbè, giuro adesso mi sto cagando in mano. ఇది జరిగిన తర్వాత అతను ఛాన్స్ తీసుకోకుండా ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. కానీ వెళ్లే ముందు కొన్ని కెమెరాస్ని అతను ఇంట్లో సెట్ చేశాడు. సెట్ చేసి వెళ్ళిన తర్వాత అతని కెమెరాలో ఒక భయానకమైన దృశ్యం క్యాప్చర్ అయింది. అదేంటి అనేది మీరే చూడండి. గ్లాస్ డోర్ వెనకాల ఒక మనిషి లాంటి ఆకారం చాలా క్లియర్గా మన కళ్ళకు కనిపిస్తోంది. అది కాసేపు మాత్రమే కనిపించి మళ్ళీ మెల్లగా వెనకెళ్ళిపోయింది. దీన్ని చూసిన తర్వాత అతనికి ఆ ఇల్లు హాంటెడ్ అయిందని అర్థమైపోయింది. ఆ ఇంటికి అతను మళ్ళీ తిరిగెళ్లే సాహసమే చేయలేదు. నిజానికి అతను ఆ ఇంటిని యూట్యూబ్ ఆఫీస్గా మార్చేసుకున్నాడు. అతను అక్కడ చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అని అతను చాలా బాధపడుతున్నాడు. డబ్బు కంటే ప్రాణాలే ముఖ్యమని అతనికి ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఒక ఫ్యామిలీ ఇంట్లో కొన్ని రోజుల నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళ లాండ్రీ రూమ్ నుంచి రకరకాల సౌండ్స్ రావడం, విచిత్రమైన యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అందుకనే వాళ్ళు అక్కడ ఒక కెమెరాని సెట్ చేశారు. ఆ కెమెరాలో ఫస్ట్గా ఏం క్యాప్చర్ అయిందో మీరే చూడండి. ముందుగా ఒక టవల్ దానికదే మూవ్ అవుతుంది. మళ్ళీ ఇంకో రోజు అదే టవల్ గాల్లో ఎగురుతున్నప్పుడు ఈ లేడీ చూసేసింది. ఇంకో రోజైతే ఒక టెన్నిస్ బాల్ దానికదే రూమ్లో మొత్తం బౌన్స్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా జరిగిన తర్వాత ఆ ఇంటి ఓనర్ నిజానికి అక్కడ ఏముందో అని చెక్ చేయడానికి నేల మీద కొంచెం పిండిని చల్లింది. అప్పుడు అక్కడేం జరిగింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. తక్షణమే ఆ లేడీ ఇంకో మగ్ని కూడా ప్లేస్ చేసి చెక్ చేసింది. అప్పుడు మళ్ళీ అక్కడ ఇది జరిగింది. ఆ ఇంట్లో వస్తూ పారానార్మల్ యాక్టివిటీస్ చాలా సీరియస్గా మారిపోయాయి. ఆ లాండ్రీ రూమ్ డోర్ దానికదే గట్టిగా కిందకి పడిపోయింది. ఇలాంటి యాక్టివిటీస్ అక్కడ ఇంకా చాలానే జరుగుతున్నాయి. కొన్ని బుక్స్ వాటికవి కిందకి పడిపోయాయి. పేజెస్ని కూడా ఎవరో తిరిగేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటివి ఒకటా రెండా లెక్కలేనని ఆ ఇంట్లో జరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియోని చూసిన తర్వాత ఆ ఇంట్లో చాలామంది దయ్యం ఉందని కన్ఫర్మ్గా చెప్తున్నారు. ఏదైనా పూజ చేయించి ఆ ఇంటిని శుద్ధి చేయాలని చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. కానీ ఆ యాక్టివిటీస్ని చూస్తుంటే ఆ దయ్యానికి చాలానే పవర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దయ్యాన్ని అక్కడి నుంచి తరిమేయడం అంత ఈజీ కాదు. దీని గురించి మీకేమనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి. ఇతని పేరు మ్యారియో. మెక్సికోలో ఇతనికి ఒక పార్టీ సప్లైస్ షాప్ ఉంది. ఇతని వీడియోస్ని లాస్ట్ ఇయరే మనం చూసాం. స్పైన్ చిల్లింగ్ ఇన్సిడెంట్స్ అతని స్టోర్లో జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి అయితే అతని స్టాఫ్ మెంబర్ని ఒక దయ్యం లాక్కుని వెళ్ళడానికి ట్రై చేసింది. ఈ వీడియోని మీరు చూసే ఉంటారు. ఒకవేళ మీలో ఎవరైనా చూడలేదంటే ఇప్పుడు చూడండి.
ఇప్పటి వరకు ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. అతను దయ్యాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఫ్లోర్ మీద కొంచెం పిండిని చల్లాడు. అప్పుడేం జరిగిందో మీరే చూడండి. ఈ నెక్స్ట్ వీడియోలో ఇంకొక భయానకమైన దృశ్యం క్యాప్చర్ అయింది. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. అతను అతని పిల్లితో ఆడుకుంటున్నప్పుడు అతని మిడిల్ ఫింగర్ కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోతోంది. అంటే ఎవరో అంత స్ట్రాంగ్గా వెనక్కి తిప్పేస్తున్నారు. ఆ షాప్ ఓనర్ కూడా చాలా నొప్పితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్టోర్లో చాలా డేంజరస్ దయ్యం ఉందని ఆ షాప్ కీపర్ చెప్తున్నాడు. చూడ్డానికైతే ఎవిడెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నిజంగానే ఆ షాప్ హాంటెడ్ అయిందేమో. మీకేమనిపిస్తుంది? మెక్సికోలో కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వీడియోలో కొన్ని డార్క్ షాడో ఫిగర్స్ క్యాప్చర్ అయ్యాయి. ముందుగా ఒక డార్క్ షాడో ఫిగర్ ఒక రూమ్ లోపల నుంచి తొంగి చూస్తున్నప్పుడు వాళ్ళ వీడియోలో క్యాప్చర్ అయింది. Encuentra dentro de esta muñeca. Mire, compa. Mire, ahí está, mire. Mire, compa. Mire, ahí está, mire. Ahí se metió en el cuarto. Se asomó, ¿ah? Sí. ¿Quién eres? Acércate. ¡Hola! Ahí está en el cuarto. ఇది జరిగిన తర్వాత వాళ్ళు భయపడకుండా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేశారు. సరిగ్గా 1 గంట తర్వాత వాళ్ళ వీడియోలో ఇంకొక దయ్యం ఫిగర్ క్యాప్చర్ అయింది. Y es un llanto de dolor, ¿eh? Hoy. Me están callando. ¡Ay! ¿Lo viste? Mira, 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 mira. ¿Lo viste? ¿Lo viste? Mira, 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 mira. ¿Lo viste? ¿Viste No eso? manches. ¿Viste eso? Vamos con los clavos. ¿Quién eres? ఒక మనిషి లాంటి ఆకారం కొంత దూరంలో నడుచుకుంటూ వెళ్తోంది. వెనక నుంచి దాని హెయిర్ చాలా బ్లాక్గా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ దాని బాడీ మాత్రం పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇది దెయ్యం అని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ బిల్డింగ్ కండిషన్ కూడా చాలా బ్యాడ్గా ఉంది. ఇలాంటి ప్లేసెస్లోనే దెయ్యాలు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాయి. ఇలాంటి ప్రాపర్టీసే దెయ్యాలకు సేఫ్ ప్లేసెస్గా మారిపోతాయి. ఒక కపుల్ ఒక సండే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళ బైక్ని పార్క్ చేసి రోజంతా వాళ్ళ ఇంట్లో గడిపి రాత్రి ఇంటికి వెళ్ళడానికి పార్కింగ్ లాట్కి వచ్చారు. అప్పుడు వాళ్ళ బైక్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే అది మిస్టీరియస్గా స్టార్టింగ్ ప్రాబ్లం ఇస్తుంది. సరే అని వాళ్ళు ప్రాబ్లమ్ని చెక్ చేసి బయలుదేరే ముందు వాళ్ళకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. ఈ దెయ్యాల్ని పోచాంగ్ అని పిలుస్తారు. సౌత్ ఏషియన్ కంట్రీస్లో డెడ్ బాడీస్ని పూడ్చే ముందు ఇలాగే ప్యాక్ చేస్తారు. అవి దెయ్యాలైన తర్వాత కూడా ఇలాగే కనిపిస్తాయి. వీళ్ళిద్దరూ ఎలాగో అలాగా అక్కడి నుంచి తప్పించుకుని వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. వాళ్ళ అపార్ట్మెంట్లో బైక్ని పార్క్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ లేడీకి మళ్ళీ ఇంకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. Teman ayah. Tak apalah, I tunggu sini je. Tahu tak apa pergi, I tunggu sini.
Okay, you wait here. You wait here. Okay, cepat. ఆ దయ్యం వీళ్ళని ఫాలో చేసుకుంటూ వీళ్ళ అపార్ట్మెంట్కే వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆ దయ్యం వీళ్ళ అపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయిందేమో. దీని గురించి మీకేమనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి. Hey!